بالعلم بل بالأدب تنال أعلى الرتب فعش حياة العلماء وطرق صنوع. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. గౌరవనీయులైన సభ అధ్యక్షులు, ముఖ్య అతిథులు, పండితులు, పెద్దలు, పిన్నలు, మహిళలు, ప్రియ ప్రవక్తతో మన బంధం సాటి మనిషి సామీప్యాన్ని కోరుకునే ఒక ప్రక్రియ. ఒక శిష్యుడు గురువుతో, ఒక స్నేహితుడు తన స్నేహితుడితో, కొందరు పిన్నలు సమాజంలో ఉండే పెద్దల పట్ల ఒక బంధాన్ని కలిగి ఉంటారు. శిక్షణలో, నేర్పరులో అనుభవాన్ని తెలుసుకోవడానికి. మనం అల్లాహపై విశ్వాసించే ముస్లింలం. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, ఒకే ఒక అల్లాహ్ని ఆరాధించడం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరులు, ఆయన దాసులు అని విశ్వసించడం మన విధి. అలాంటి ధర్మంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రతి ఆచరణ మనకు మార్గదర్శకం. అలాంటి మార్గాన్ని చూపే ప్రవక్తతో మన బంధం సాఫల్యానికి దారితీస్తుంది. మనల్ని మార్గభ్రష్టత్వం నుండి కాపాడుతుంది, దైవ ప్రసన్నతకు చేరువ చేస్తుంది. అన్నిటికి మించి అదే ప్రవక్త నడవడిక, ఆయనకు విధేయులుగా మనము నడుచుకుంటే మనం ఒక సమాజంలో మార్గదర్శకులుగా మన పిన్నలకు, ఇతరులకు నిలబడగలుగుతాం. ప్రియ ప్రవక్తతో మన బంధం ఎందుకు అవసరము అంటే, స్వయంగా అల్లాహే చెప్తున్నాడు, మీరు గనుక సాఫల్యవంతులు అవదలుచుకుంటే మీరు ప్రవక్తని అనుసరించండి. ప్రవక్తని అనుసరించే విధానం మన జీవితంతో ముడిపడి ఉంది. ప్రతి చిన్న విషయం దగ్గర నుండి ప్రతి పెద్ద విషయం వరకు మన అవసరాలు తీర్చుకోవడానికి, మన సమస్యలు తీర్చుకోవడానికి, మన కార్యకలాపాలు సజావుగా సాగడానికి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, అలాగే పెద్ద పెద్ద పనులు చేయడానికి, అన్ని విషయాల్లో కూడా సత్యం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రని మనం చదివితే ఇది ఆయన జీవితంలో ఎంతో లోతుగా ముడిపడి ఉన్న విషయం. అలాగే నేటి మన సమాజానికి ఎంతో అవసరమైన విషయం. సంక్షిప్త సమయంలో మాటని పొడిగించడం కంటే కొన్ని విషయాలు మీ ముందు సూచిస్తూ ముందుకెళ్ళడం చాలా సముచితం. ఒక మనిషి జీవితం సత్యానికి అసత్యానికి మధ్యన నలుగుతూ ఉంటే అతను త్వరగా అసత్యాన్ని విడిచి సత్యం వైపుకి రావాలి. లేదంటే కొంత వ్యవధి తర్వాత అతని జీవితం సందిగ్ధ స్థితిలో, పూర్తి జీవితమే అనుమాన స్థితిలో పడిపోతుంది. మనం చూసే, మనం వినే ప్రతి చిన్న విషయం నుండి సమాచారాలు ఏదైనా కానివ్వండి, దాని మధ్య సత్యం అసత్యం రెండింటిని మనం వేరుపరిచే గుణాన్ని కోల్పోతే మన జీవితానికి అర్థమే లేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదటిగా సందేశం ఇవ్వడానికి పిలిస్తే ఆయన ఒక సాదిక్ అని తెలిసి, అంటే సత్యవంతులని తెలిసి ముందు వచ్చారు. సందేశం విన్న తర్వాత అవిశ్వాసుల తీరు వేరుగా ఉంది, కానీ ఆయన్ని ఒక సత్యవంతులుగా పరిగణించేవారు.
ఎప్పుడైతే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో జరిగిన ఒక సంఘటన, ఆయన కూర్చుని ఉంటారు, ఆయన ముందు ఒక వ్యక్తి ఒక అసత్య వాక్యానికి వత్తాసు పలకడం, అబద్ధపు సాక్ష్యం పలకడం గురించి ప్రస్తావిస్తే లేచి నిలబడిపోతారు. అంటే ఇస్లాంలో సత్యానికి అసత్యానికి ఎంత తేడా ఉంది. అసత్యం అనేది సత్యానికి దూరం చేస్తుంది. ఒక వ్యక్తి సత్యాన్ని వదిలి అసత్యం మీద వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తాత్కాలిక ఉపశమనం పొందొచ్చు, లాభం పొందొచ్చు, కానీ సత్యానికి దూరంగా వెళ్తున్నాడు. సత్యం ఎప్పుడు అతనికి దూరంగానే ఉంటుంది, నిజమైన విషయం అతని దగ్గరికి చేరదు. అదే అసత్య మార్గంలో ఇంకొన్ని అడుగులు వేస్తూ ఇంకొన్ని నిర్ణయాలు చేసుకుంటూ వెళ్తే అతను ఉండే స్థితి సత్యానికి దూరంగానే ఉంటుంది. అంటే సత్యం మీద తాత్కాలికంగా అతను దుప్పటి కప్పేస్తున్నాడు. అతను బ్రతికే, అతను తీసుకునే శ్వాస అసత్యంలో ఉన్నాడు. దాని ఫలితం ఎప్పటికైనా నష్టమే, తాత్కాలికంగా లాభం కనబడుతుంది, కానీ అతను సత్యానికి దూరంగా ప్రయాణం చేస్తున్నాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుతరాం ఇష్టపడలేదు ఒక అసత్య వాక్యానికి వత్తాసు పలకడానికి. ఎక్కువగా లోతుగా వద్దు. మన సమాజంలో ఎన్ని మనము తప్పుడు సాక్ష్యాలు చెప్తాము. ఒక వంశంలో, ఒక సమాజంలో, ఒక స్నేహితుల విషయంలో మనకు ఇష్టం కాని వ్యక్తుల పట్ల మనం చూపించే అక్కసు, వ్యతిరేక సాక్ష్యం, తప్పుడు సాక్ష్యం, మనకు తెలియని, మనకు జ్ఞానం లేని ఆ విషయంలో కూడా మనం కలుగజేసుకొని చెప్తాం. అల్లాహ్ దగ్గర ఇది రాయబడుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అలైకుం బిస్సిద్క్, మీ ముందు సత్యం తప్పనిసరిగా ఉంది. నిస్సందేహంగా సత్యం మిమ్మల్ని మార్గదర్శకం చేస్తుంది స్వర్గం వైపుకి. ఒక వ్యక్తి ఎల్లవేళలా సత్యాన్ని అనుసరిస్తే, సత్యాన్ని పాటిస్తే ఆ వ్యక్తి అల్లాహ్ దగ్గర సత్యవంతుడుగా వ్రాయబడతాడు, లిఖించబడతాడు. అతనికి సత్యవంతుడు అనే బిరుదు ఇవ్వడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకలో ఒక వ్యక్తి అసత్యాన్ని ఎన్నుకుంటే ఆ వ్యక్తికి ఆ అసత్యం నరకం వైపుకి మార్గదర్శకం చేస్తుంది. తర్వాత ఎల్లవేళలా అతను అసత్యంలో మునిగి తేలుతూ ఉంటే నిస్సందేహంగా అల్లాహ్ నరకాగ్నిలో పడవేస్తాడు. అల్లాహ్ దగ్గర ఆ వ్యక్తుడు అసత్యవంతుడుగా వ్రాయబడతాడు. ఒక వ్యక్తి ఒక సందేశాన్ని చేరవేయడంలో అసత్యాన్ని వాడితే తద్వారా చేసే వ్యక్తి వేరే ఉంటాడు ఆచరణలో, కానీ చెప్పిన వ్యక్తి కూడా శిక్ష తగ్గదు, అతను కూడా అందులో సమభాగమే. మనం కేవలం చెప్పాము, చేయడం అతని పని, మనకేంటి పాపంలే అనుకుంటే కాదు. మనం ఇచ్చే ఆ అసత్య సమాచారం, దాన్ని అనుసరించిన ఆ వ్యక్తి చేసే నేరము, పాపంలో మన భాగం కూడా ఉంటుంది, మనకు కూడా శిక్ష తప్పనిసరిగా ఉంటుంది. సత్యం అనేది చాలా విలువైన విషయం. ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ సమాజం చాలా క్షేమంగా ఉంటుంది, చాలా నిజాయితీతనం ఉంటుంది మనుషుల మధ్య. అక్కడ వాతావరణం దైవ ప్రసన్నతని చేరుకుని ఉంటుంది. అక్కడ అన్ని విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం సత్యాన్ని వదిలి అసత్యం వైపుకి వెళ్తామో అక్కడ అల్లాహ్ యొక్క కోపం, వాతావరణంలో భీభత్సం, అలాగే ఒక వ్యక్తి పట్ల మరో వ్యక్తి సానుకూలంగా కాదు, చాలా నిర్లక్ష్యంగా ఉండడం జరుగుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్ చేసినప్పుడు ఆయన చాలా మందికి చెప్పారు, నాకు ఇలా యాత్ర జరిగింది అని. ఎవరు విశ్వసించలేదు. అలాంటి చాలా సున్నితమైన స్థితిలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు తఆలా అన్హు దగ్గర ప్రస్తావించడం జరిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తే నేను నమ్ముతాను, నేను విశ్వసిస్తాను, సిద్దీక్ అనే పదము ఊరికే ఇవ్వడం జరగలేదు. ఆయన విశ్వసించారు ఒక ప్రవక్త అని, ఆయన చెప్పే విషయం చాలా సత్యమని. అందరికీ సిద్దీక్ ఇవ్వడం జరగలేదు. ఎవరైతే అల్లాహ్ దగ్గర సత్యవంతుడని రాయబడతాడు సమాజంలో వారు చాలా మంచి వ్యక్తులు, వారు చాలా ఉత్తములు. అల్లాహ్ కూడా ఈ విధంగా చెప్తున్నాడు, మీరు సత్యవంతులతో కూర్చోండి, సత్యవంతులతో సన్నిహితం చేయండి, వారి ప్రాంగణంలో ఉండండి, వారితో వ్యవహారాలు జరపండి, తద్వారా మీరు ఇహలోకంలో పరలోకంలో కూడా సాఫల్యం పొందుతారు. అన్నిటికంటే ముందు మీరు ఉపద్రవాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఈరోజు సమాజంలో మనకు సత్యానికి అసత్యానికి తేడా మనము చేయలేకపోవడం వల్ల
పూర్తి సమాజం అసత్యంలో మునిగిపోయి ఉంది. ఏ వార్త మనకు సరైనదో ఏ వార్త అసత్యమో తెలియదు. కేవలం ఒక చిన్న విషయం, మన పొరుగురులో ఉండే చాలా మనుషులు ఉంటారు. ఒక వ్యక్తి ముందు మనం ఒక రాయి విసురుతాం, ఏ రకంగా? ఒక అసత్యం చెప్పి. ఆ తర్వాత మన చుట్టూ సమాజంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని అనుమానాస్పదంగా చూస్తారు. ఆ నేరం అంతా ఎవరికి? ఎంతమంది అలా చూశారో, ఎంతమంది వారిని వెలివేశారో, ఎంతమంది వారితో వ్యవహారాలు సరిగ్గా జరపలేదో ఆ నేరం మొత్తం ఎవరైతే ఈ రకమైన తప్పుడు అసత్యం చేశారో వారి మీదే. ఇక్కడ కొన్ని విషయాలు మన ముందు, సత్యానికి అసత్యానికి మధ్య. సాధారణంగా మనము అల్లాహ్ మీద నిందలేస్తాము, ప్రవక్త మీద నింద వేస్తాము. అంటే ఏంటి అర్థము? ఏ విషయాన్నైతే అల్లాహ్ మనల్ని చేయమని చెప్పలేదో దాన్ని మనం చేస్తాము. దాని పట్ల మన భావజాలం ఎలా ఉంటుందంటే, ఇది తప్పు పని కాదుగా, అల్లాహ్ కరుణించి మనకు పుణ్యాన్ని ఇస్తాడు. ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో స్పష్టంగా చెప్పడం కోసం, చూపించడం కోసం ప్రవక్తల్ని పంపాడు. వారి మీద విశ్వసించడం విశ్వాసంలో భాగమని చెప్పాడు. అయినప్పటికీ మనం చెప్తాము, ఇది చెయ్యడం తప్పు కాదు కదా, పుణ్యమే కదా. ఎవరిచ్చారు షరియత్లో మనకు ఆ హక్కు? అంటే అల్లాహ్ పుణ్యం ఇస్తాడు అని చెప్పని పనిని మనం చెయ్యడం, అల్లాహ్ వైపు ఆపాదించడం, ఇది అల్లాహ్పై నింద వేయడం. అల్లాహ్పై నింద వేయడం, ఆ నిందకు పరిహారంగా అల్లాహ్ నరకాగ్నిలో అతని నివాసాన్ని ఏర్పరుస్తానని చెప్పడం జరిగింది. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై నింద వేయడం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసే పనులు చాలా గొప్పవి, మార్గదర్శకపరమైనవి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అన్నిటికంటే ఉత్తమ కాలం నా కాలం. అంటే ఆ కాలంలో కష్టాలు రాలేదు, సమస్యలు రాలేదు అని కాదు అర్థం. వచ్చాయి, యుద్ధాలు జరిగాయి, సమస్యలు వచ్చాయి, ఉపద్రవాలు వచ్చాయి. అయినప్పటికీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి స్థితిలో కూడా అల్లాహ్ వైపుకే మార్గదర్శకం చేశారు. అయితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై నింద వేయడం ఏమిటంటే, ఈ ఒక ఉదాహరణతో మీరు అర్థం చేసుకోండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఒక చిన్న గ్రామస్తుడు వస్తాడు. అంటే ఎక్కువగా చదువుకొని వ్యక్తి, బద్దు అంటారు కదా, దేహాతి, ఆ రకమైన ఆయన వస్తాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అడుగుతారు, నాపై విధిగా ఏమి పరిగణించడం జరిగింది? మహాప్రవక్త సల్లల్లాహు, నేను చాలా సంక్షిప్తంగా చేసి చెప్తున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఫరాయిజ్ అంటే విధిగా పరిగణించిన విషయాల్ని ముందు ప్రస్తావిస్తారు. అంటే 5 పూట్ల నమాజు, అర్కాన్ ఇస్లాం గురించి, అల్లాహ్ ప్రవక్తపై విశ్వాసం, నమాజ్, జకాత్, రోజా, హజ్. దీని తర్వాత నఫిల్ గురించి, సున్నత్ల గురించి చెప్తారు. కానీ ఆ వ్యక్తి ఈ విధంగా అంటాడు, నేను ఏమి సున్నత్లు నఫిల్లు ఎక్కువగా ఏమి చెయ్యను. ఏ విధంగా అయితే నా మీద విధిగా ఉన్నాయో ఆ వస్తువుల్ని తూచా తప్పకుండా పాటిస్తాను. అంటే 5 పూట్ల ఫర్జ్ నమాజ్లు నేను పాటిస్తాను. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తారు, ఈ వ్యక్తి గనుక తన మాట మీద నిలబడితే, స్థిరత్వంగా ఉంటే ఆ వ్యక్తి సాఫల్యవంతుడవుతాడు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపించే విషయాలు చాలా ఉన్నాయి. అవి చేయడంలో మనకు మోక్షము ఉంది, సాఫల్యం ఉంది. కానీ మనం వాటిని పక్కన పెట్టేస్తాము. ప్రవక్తకు కూడా తెలియని విషయాల్ని మనం చేర్చుకుని, ఇది చెయ్యడం వల్ల పుణ్యం వస్తుంది, ఇది చేయడం వల్ల లాభం వస్తుంది అని మనం వేరే చేస్తాం. ఏంటి ఆ విషయాలు? ప్రవక్తకు కూడా తెలియనివి, ప్రవక్త కూడా బోధించినవి, విధిగా తప్పించి ఇంకా ఇతరత్ర పనులు మనకు అంత ఎక్కువ అవసరం వచ్చాయా? లేదు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రవక్త ఏ విషయం పట్ల అయితే ఏ ఆజ్ఞ ఇవ్వలేదో ఆ ఆజ్ఞ మనం చెయ్యడం, దాన్ని ప్రవక్త వైపు ఆపాదించడం, పుణ్యం వైపు ఆపాదించడం, ప్రవక్త మీద నింద వేయడం. అది ఏదైనా కానివ్వండి, సున్నత్ని తప్పించి ఏ విషయాలైనా కానివ్వండి, మన వ్యవహారాల్లో కానీ, పండుగల్లో కానీ, ఇతరత్ర ఏ విషయాల్లో కానీ ప్రవక్త మీద నింద వేయడం. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రవక్త మీద నింద వేస్తారో అతను నిస్సందేహంగా తన నివాసాన్ని నరకంలో ఏర్పరచుకున్నట్లే అని చెప్పడం జరిగింది. రెండో విషయం, అల్లాహ్ ప్రవక్త తర్వాత రెండో విషయం, వ్యాపార లావాదేవీల్లో మనం అసత్యం ఆడతాం. అంటే ఒక వ్యక్తి నుండి మనం కొంటాము, మరి అమ్ముతాము, అంటాము ఇది చాలా విలువైన వస్తువు, ఇంత క్వాలిటీ నాణ్యమైనది ఎక్కడ దొరకదు, మీకు చాలా తక్కువ ధరలో నేను ఇస్తున్నాను. కాస్త వ్యాపారం కోసం అబద్ధం చెప్తున్నాడు.
అల్లాహ్ ఇష్టపడడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏ వ్యక్తి అయితే తన తోటి వ్యక్తి ముఖ్యంగా ముస్లిం పట్ల అతను మోసం చేసి వ్యాపారం చేస్తాడో ఆ వ్యక్తి మనల్ని అనుసరించే వ్యక్తుల్లో లేడు. అలాగే మూడో విషయం ఎక్కువగా నవ్వించడానికి అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ సత్యానికి దూరం చేసే విషయాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఇవి లేవు. దీన్ని ఆయన విరోధం చూపించారు, నివారించారు. ఈరోజు మనం ఏమైంది, చిన్న విషయం దగ్గర నుంచి, ఒక చిన్న షో నుండి, ఒక చిన్న డ్రామా నుండి, ఒక చిన్న కామెడీ షో నుండి పెద్ద ఒకప్పుడు చిన్నప్పుడు ముందు తరంలో కొన్ని సమూహాలు ఉండేవి, మజాలిస్ అంటారు. అక్కడ కూర్చొని ఏదైనా వ్యక్తి ఒక హాస్యాస్పదమైన విషయాలు చెప్తే చాలా మంది నవ్వుతారు, కాసేపు వారు ఉల్లాసంగా మనసు వినోదంగా భావిస్తారు. కానీ ఈ రోజుల్లో ఒక చిన్న విషయం ఒక ట్వీట్ ద్వారా, ఒక వాట్సాప్ ద్వారా, ఒక ఫేస్బుక్ ద్వారా, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైనా ఒక స్నాప్చాట్ ద్వారా మనం ఒక షో చేసి ఎంత మందిని నవ్విస్తున్నామో అందులో ఆడే ప్రతి అసత్యం అల్లాహ్ దగ్గర లిఖించబడుతుంది. ఆ వ్యక్తి చనిపోతాడు, కానీ అది చూసేవాడు అతన్ని తిరస్కారిగా, అతను అసత్యవంతుడుగా అల్లాహ్ దగ్గర పరిగణించేలా చేస్తుంది. ఇదన్నీ నేరాలు, ఇవన్నీ సత్యానికి దూరంగా తీసుకెళ్లే విషయాలు. నాలుగో విషయం, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక వ్యక్తి అసత్యవంతుడు అనడానికి ఈ ఒక్క విషయం చాలు. ఆ విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి ద్వారా ఒక విషయాన్ని విన్నాడు, వెంటనే వేరే వ్యక్తికి చేరవేశాడు. ఈ చెవితో విన్నాడు, వెంటనే చేరవేశాడు. కళ్ళ ముందు ఒక సంఘటన జరిగింది, చూశాడు, అది తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్పాడు. అంటే ఈ రెండింటి మధ్య ఒక పని జరగాలి, అది నిజమా కాదా, దీని యొక్క వివరణ ఏమిటి, ఏం చూస్తున్నాం, దీని ముందు ఏం జరిగింది, ఏ సందర్భంలో ఉంది ఈ విషయం, ఏ సందర్భంలో మనం వింటున్నాం, దీనితో సంబంధం లేదు, పరిశోధన లేదు, తహ్కీక్ లేదు, ఏమీ లేదు. అది విన్న విషయాన్ని అలాగే తీసుకెళ్లి వేరే వారికి వినిపించేశారు. అది తర్వాత తప్పని తెలిస్తే నేను విన్నదే చెప్పాను, నేను అబద్ధం చెప్పలేదు కదా. గుర్తుపెట్టుకోండి, ఇన్నమల్ అమాలు బిన్నియాత్. మనం ఏ ఉద్దేశంతో చెప్తున్నాము, ఒకవేళ ఆ వ్యక్తి మనకు ఇష్టం కాకపోతే అతని యొక్క గౌరవాన్ని అగౌరవం పరచడానికి, లేదా అతన్ని దెబ్బతీయడానికి, లేదా అతని పట్ల మనలో ఉండే ద్వేషాన్ని తీర్చుకోవడానికి మనం వెంటనే చేరవేస్తున్నాం. నిజమైన వ్యక్తి ఏం చేస్తాడు, ఏంటి ఈ సంఘటన, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, దీనికి కారణాలు ఏంటి తెలుసుకుని ఆ విషయం అవసరమైతే అవతలికి చేరవేస్తాడు. ఇది ఒక ముస్లిం యొక్క విధి, లేదంటే దాన్ని ఆపేస్తాడు. ఈరోజు మన వాట్సాప్లో వచ్చే ప్రతి మెసేజ్ కూడా మనం ఇలా చూస్తాం, అలా ఫార్వర్డ్ చేస్తాం. ఎవరు చెప్పారు మాకు ఫార్వర్డ్ చేయడానికి, అవసరము లేదు. ఇది కాదు సందేశంలో మనకు భాగము. అది అసత్యమైన సత్యమైన ముందు పరిశోధన చేయాలి. మనం పంపకపోతే మనపై ఏమి ఇది లేదు, మన మీద పట్టు లేదు. కానీ ఒకవేళ మనం తప్పు విషయాన్ని మనము ఫార్వర్డ్ చేస్తే, అది ప్రచారం చేస్తే, అందులో మనం భాగస్థులమైతే అల్లాహ్ దగ్గర తప్పకుండా మన పేరు అసత్యవంతుల్లో చేరుతుంది. కాబట్టి విన్న ప్రతి విషయాన్ని అలా చేరకూడదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా స్పష్టంగా చెప్పారు, ఏ వ్యక్తి అయితే ఒక విషయాన్ని వింటాడో అది పూర్తిగా పరిశోధించకుండా ఆ విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పేస్తాడో అతను అసత్యవంతుడు. ఇలా ఈరోజు జరుగుతుందా? లేదు, జరుగుతుంది. అంటే ప్రవక్తతో మన బంధాన్ని మనం బలహీనం చేసుకుంటున్నాం, దూరం అవుతున్నాం. ప్రవక్త చెప్పిన విధంగా, ప్రవక్త చూపిన విధంగా కాకుండా దానికి వ్యతిరేకతలో వెళ్తున్నాం. ఇంకొక విషయం, ఐదో విషయం, మనము మన వంశానికి సంబంధించిన మూలాలు వేరో వైపు చూపిస్తాము. సమాజంలో పరువు కోసమో, లేకపోతే ప్రతిష్ట కోసమో, లేదా పొగడ్తల కోసమో, లేదా అవసరం కోసమో మనం వేరే వైపుకి మన యొక్క మూలాన్ని చూపిస్తాము. ఇది కూడా చాలా తప్పు, ఇది కూడా చాలా అసత్యం. ఎందుకంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ఒక ఉదాహరణతో ఆ విషయాలన్నీ మీరు తెలుసుకోండి. ఏ వ్యక్తి అయితే తన తండ్రి నుండి దూరమై, లేదా తన తండ్రి స్థానంలో మరొకరిని ఆ గౌరవం ఇస్తాడో, ఆ స్థానం ఇస్తాడో, ఆ వ్యక్తిని అల్లాహ్ కరుణ చూపుతో చూపడు, దయ చూపుతో చూపడు. కాబట్టి ఈ విషయాలని మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, అసత్యం అనేది మనకు సత్యానికి దూరం చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ఎల్లవేళలా బోధించారు, సత్యాన్ని విడనాడకండి, సత్యంలో కూర్చోండి, సత్యంతో ప్రయాణం చేయండి, సత్యవంతులతో ఉండండి, సత్యాన్ని ప్రచారం చేయండి, సత్యంతో మీ జీవితం మమేకం చేసుకోండి. ఎందుకంటే సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడ
మీకు తాత్కాలికంగా కష్టం కలిగిన దాని యొక్క ప్రయాణం పరలోకం వరకు ఉంది, అక్కడ మనకు స్వర్గం ఉంది. అలాగే వాతావరణం సమాజంలో ప్రశాంతత ఉంది, అక్కడ అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. మన వల్ల పరులకు పొరుగు వాళ్ళకి నష్టం వాటిల్లదు. కాబట్టి ప్రియ ప్రవక్తతో సత్యపరంగా మన బంధం ఏమిటంటే మన ఎల్లవెళ్ళలా సత్యంగా ఉండాలి. చివరిగా ఇంకో 2 సైగలు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ యుద్ధంలో ఆయన కూడా కవచం ధరించి యుద్ధం చేస్తున్నారు. చూడండి ఒక సత్యానికి అసత్యానికి ఎంత తేడా ఉందో. ఎప్పుడైతే ఆయన గాయపడ్డారో అలాగే ముస్లింలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్దేశించిన స్థానం నుండి తప్పి వేరే చోటికి వచ్చారు. దానివల్ల విజయం పొందుతూ అపజయం లోనవుతూ ఉన్నారు. అప్పుడే ఒక ప్రచారం వచ్చింది, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారని. దానివల్ల వారి మీద ఎంత ప్రభావం జరిగిందంటే చాలామంది అధైర్యపడ్డారు. ప్రవక్త గారే చనిపోయారు, మన పరిస్థితి ఏమిటి? మన నాయకులే పరమపదించారు, మన పరిస్థితి ఏంటి? విజయం దొరుకుతున్న చోట అపజయం పాలయ్యారు. అంటే సత్యాన్ని వదిలి అసత్యాన్ని మనము ప్రోత్సహిస్తే, లేదా ఆ స్థానంలో మనం తీసుకొస్తే మనం చేరాల్సిన గమ్యాన్ని దాటి వేరే వైపుకి వెళ్ళిపోతాం. దానివల్ల చాలా పెద్ద నష్టంలో, సత్యానికి చాలా దూరంలో వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఇచ్చే సమాచారం కానీ, ఇతరులకు బోధ పెట్టే విషయాలు కానీ సత్యానికి దూరం ఎప్పుడు కాకూడదు. మనం ఎప్పుడు సత్యం పక్కనే ఉండాలి, సత్యం వైపుకే మనం మొగ్గు చూపాలి. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ తాలా మన అందరికీ సత్యం మీద నిలకడగా స్థిరత్వంగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎల్లవేళలా అసత్యం నుండి మనము దూరం అవడానికి ప్రయత్నం చేసే దిశగా మన ప్రయత్నాన్ని కొనసాగింపజేయుగాక. ఆమీన్. వా ఆఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. శుక్రన్ జజాకుముల్లాహు ఖైర్ వ హసనుల్ జజా ఫిద్ దునియా ఫిల్ ఆఖిరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.